లో వచ్చింది, మళ్ళీ 2015లో కూడా మార్కెట్ స్లో డౌన్ అయింది, పోస్ట్ కోవిడ్ కూడా అయ్యింది. సో చాలా మటుకు ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు ప్రాఫిట్లు రావాలి, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. అంటే వీళ్ళు ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసే స్టేజ్లో, లేకపోతే కొత్త ఇన్నోవేషన్ చేసే స్టేజ్లో లేరు, ఎందుకంటే మనకు జరుగుతున్న జియో పాలిటిక్స్ సిచ్యువేషన్స్ అవన్నీ బట్టి. సో అయితే వీళ్ళు ప్రాఫిట్లు వీళ్ళు మార్కెట్కి చూపించాలి. ఏ విధంగా చూపిస్తారు? అన్ని ఐటీ కంపెనీలు చూసుకుంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 50% దాని షేర్ వాల్యూ పడిపోయింది. సో కాస్ట్ ఒకటే తగ్గించుకోవాలి. సో అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ వీటిలో ఏ మీద ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కొత్తగా ఇన్వెస్టర్లు రావట్లేదు, ఉన్న బడ్జెట్తోనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలండి. సో అందు గురించి ఈ ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తున్నారో అవి చేస్తూ వచ్చారు. యాక్చువల్ వాస్తవానికి చెప్పాలంటే ఏఐ అనేది కొత్త ఏం కాదు, మన గత 1950 నుంచి ఉంది, కానీ గత 3-4 సంవత్సరాలకి చాలా పీక్ వచ్చింది. మనకు తెలియకుండానే మన నిత్య జీవితంలో మనం ఏఐ వాడుతూనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామర్లు ఎర్లీ కెరియర్లో ఉండేవాళ్ళు కూడా ఏఐ లేకపోతే మేము కోడింగ్ చేయలేము అనే స్టేజ్కి వచ్చేసేటట్టు ఉన్నారండి. అంటే మనకి ఇప్పుడు జీపీఎస్ లేదనుకోండి, జీపీఎస్ లేకుండా మీరు బిహెచ్ఎల్ నుంచి చార్మినార్ వెళ్ళాలి అంటే అసలు ఏమి కొంతమందికి తెలియదు, మా జీపీఎస్ పనిచేయట్లేదు, గూగుల్ పనిచేయట్లేదు అన్న స్టేజ్. సో అదే ఆ క్రియేటివిటీ కూడా డెవలపర్స్లో కూడా పోతుందేమో అని కొన్ని భయాలు వ్యక్తపరుస్తున్నారండి. అదే ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ ఖర్చులు, అంటే ఓపెన్ ఏఐ భవిష్యత్తు వ్యయం అంచనాలు ఎలా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉన్నాయండి. అంటే 2029 వరకు దాదాపు $115 బిలియన్ ఖర్చు ఉంటుందని చెప్పని వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే ఇందులో ప్రధానమైనటువంటి భాగం ఏంటి అంటే ఇందా మీరు చెప్పినట్టు పై కనిపించే కాకుండా ఈ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, జీపీయూ క్లస్టర్లు, మోడల్ ట్రైనింగు, ఇవన్నీ కూడా దీనికోసం అని చెప్పనే తడిసి మోపిడవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి నిజంగా ఏఐ చవక లేకపోతే ఉద్యోగస్తులు బెటరా అనేటువంటి దీని మీదే ఇక్కడే ఈ డిస్కషన్ డిబేట్ మొదలై దాని నుంచి వాళ్ళు విస్తృతంగా క్యాలిక్యులేషన్స్కి వెళ్ళారని చెప్పని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సిఎఫ్ఓలు, ఏది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే ఏంటి అన్నట్లయితే ఏఐ వల్ల ఖర్చు తగ్గిందా లేదా భారీ ఖర్చు పెరిగిందా అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో చేస్తున్న డిబేట్. కాబట్టి ఎక్స్పర్ట్గా దీని మీద మీరే సరైన ఇది చెప్పాలి. అంటే ఇప్పుడు ఏఐని వాడడంలో ఒక 4 దశలు ఉంటాయండి. ఫస్ట్ చాలా మటుకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీకి ఏఐ ఏదో గూగుల్ సెర్చ్ టూల్ లాగా వాడుతున్నారు. దాంతో వాడడం వల్ల బిజినెస్కి ఏం బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి డెవలపర్లు లేకపోతే టెస్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదో వాళ్ళకి కోడ్ని జనరేట్ చేసుకోవడము దాంట్లో పెద్దగా వాడుతున్నారు, కానీ దాంట్లో కూడా పెద్ద ఏం బిజినెస్కి బెనిఫిట్ కనిపించడం లేదు. అయితే ఒక్క డెవలపరే 10 డెవలపర్లు చేసే పనిని ఏఐ యూజ్ చేయగలుగుతున్నారా అంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నామంట. అది సందిగ్ధ పరిస్థితి. సో అందు గురించి ఎవ్వరు చెప్పలేని పరిస్థితి అనమాట. కొన్ని ఎలాంటి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక కమాండ్ ఇచ్చేసి నేను యుఎస్కి వెళ్ళాలి, అక్కడ నాకు చీప్ ఫ్లైట్ బుక్ చేసి హోటల్లో నాకు కావాల్సిన హోటల్ అవన్నీ బుక్ చేసి అక్కడే ఊబర్ క్యాబ్ కూడా బుక్ చేయని చెప్తే మొత్తం ఏ ఏజెంట్ చేసే పరిస్థితి ఉంది. కానీ అలా బిజినెస్ మనకి ఎంతవరకు సినారియోలు ఉపయోగపడుతుంది? సో ఒక సిఏఎఫ్ కావాల్సిన ఒక పిఎల్ అండ్ అకౌంట్ లేకపోతే కావాల్సిన ఎన్నో రిపోర్ట్లు ఉంటాయి, అవన్నీ ఎంత ఫాస్ట్గా జనరేట్ చేయగలుగుతున్నాము అనే ఆ బెనిఫిట్ వాళ్ళు ఇంకా కనిపించట్లేదు వాళ్ళకి. సో ఆ విజిబిలిటీ వచ్చేంత వరకు ఈ కొంచెం అంటే దాన్ని ఏమంటారంటే ఐటీ టెర్మినాలజీలో యూస్ కేస్ అంటారు, బిజినెస్ యూస్ కేస్ అంటారు. దీనికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి అనేది ఇంకా ఎవరు చెప్పలేదు. అందరికీ ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. అంటే ఇది ఏఐని మేమేమో దాన్ని తీసుకురాకపోతే మేమేదో మిస్ అయిపోతాము, మనం వెనుకబడిపోతామన్న ఒక భయం ఏదైతే ఉందో దాంట్లోనే అందరూ వెళ్తున్నారు. కానీ డెఫినెట్గా మాకు ఇది బెనిఫిట్ అని ఎవరు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. సో అందు గురించి అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళు కూడా టెక్నాలజీకి మనం అడాప్ట్ అవుతూ ఉండాలి. ఉట్టి ఐటీ ప్రొఫెషనల్సే కాదు, నిత్య జీవితంలో ఏఐ కూడా మనం ఒక ల్యాప్టాప్ మొబైల్ని ఎలా యూజ్ చేసుకుంటామో ఏఐని కూడా మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాకపోతే ఇదే క్రమంలో ఇందా మీరు చెప్పినట్టు చాలా అంటే ఈజీ వేలో మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. గూగుల్ మ్యాప్
ఎక్కడికైనా వెళ్ళాలంటే. అంటే ఇక్కడ ముందు మీరు చెప్పినట్టు ప్రస్తావించినట్టంటే ఏఐ కూడా తప్పులు చేస్తుంది, కాబట్టి దానికి ఫ్యాక్ట్ చెకింగ్ అనేది అవసరం. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ చెకింగ్ ఎవరు చేయగలుగుతారు? మానవ పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మానవ పర్యవేక్షణ లేకపోతే లాభం లేదు. అంటే ఇక్కడ క్లస్టర్ కంప్లైంట్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి.